అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఇప్పుడు మనం పన్నీర్ మసాలా రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక పన్నీర్ వేసుకొని ఫ్రై చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంట తగ్గించుకొని పన్నీర్ను ఫ్రై చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీని మిస్ అవ్వకండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను, ఫాలో అవ్వండి. పన్నీర్ ఫ్రై అయ్యేలోపు టమాటా, ఆనియన్స్, కొత్తిమీర కట్ చేసుకోండి. పన్నీర్ ఫ్రై అయింది. ఇప్పుడు పక్కకు తీసుకుందాము. ఈ విధంగా బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఈ మిర్చిని మిక్సీ జారలోకి తీసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో లైట్గా ఫ్రై అయ్యాక టమాటా వేసుకోండి. టమాటా వేసుకొని టమాటా ముక్కల్ని కూడా ఆయిల్లో ఫుల్గా ఫ్రై చేసుకోండి. మంట మాత్రం మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. టమాటా ముక్కలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మిక్సీ జారలో వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ గ్రేవీతో ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇలా సన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోండి. ఈ తాలింపులో లైట్గా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి 1 మినిట్. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఆనియన్ గ్రేవీని వేసుకుందాం. ఇందులో 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకోండి. అలాగే కొత్తిమీర వేసి 3 మినిట్స్ ఉడికించుకోండి. పన్నీర్ కర్రీ రెడీ అయింది. 1 స్పూన్ పన్నీర్ మసాలా వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. గ్రేవీతో పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయింది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.